నిప్పుల కొలిమి వాయువ్య వడగాలులతో రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు రామగుండంలో 47.2 డిగ్రీలు. మరో 2 రోజులు ఇలాగే ఉండే అవకాశం. వడదెబ్బకు 21 మంది మృతి. నెలాఖరుకు కేరళ తొలకరి 5లోగా రాష్ట్రమంతా చినుకులు. తుపాను గండం గడిచిందనుకుంటే వాయువ్య భారతం నుంచి వడగాలుల గండం మొదలైంది. రాజస్థాన్ ఎడాల నుంచి విదర్భ మీదుగా వీస్తున్న వేడి గాలులతో 3 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో నిప్పులు కొలిమే అయ్యాయి. ఉపరితల బొగ్గు గనులు ఉన్న కరీంనగర్ జిల్లా రామగుండంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరింది. రాజధాని హైదరాబాద్లో 44 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బకు తెలంగాణ జిల్లాలో 16 మంది, చిత్తూరు జిల్లాలో 5 మరణించారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వాయువ్య భారతం నుంచి వచ్చే తీవ్రమైన వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడి గాలులు తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 రోజుల్లో కూడా 41 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కోస్తాలో అత్యధికంగా రెంటచింతల్లో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాయలసీమలో 37 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లైలా ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఉత్తర కోస్తాలో గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే 2 రోజుల్లో ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ వడగాల నుంచి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. నెలాఖరుకు రుతుపవనాలు కేరళలో అడుగు పెడతాయని, జూన్ 5 కల్లా రాష్ట్రమంతా వ్యాపిస్తాయని అంచనా వేస్తున్నారు. లైలా అల్పపీడనంగా మారి పూర్తిగా ప్రభావం కోల్పోయినందున రాష్ట్రంలో రుతుపవనాలు రాక ఎలాంటి ఆటంకం ఉండబోదని చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల్లో ఒక శాఖ అరేబియా సముద్రం చాలా ప్రాంతాల్లో విస్తరించింది. ఇది లక్షద్వీప్కు సమీపంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల ఆగమనానికి ముందే కేరళలో ముందస్తు రుతుపవన జల్లులు పడుతున్నాయి. లక్షద్వీప్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శ్రీలంక సమీపంలోని కామరూన్, అరేబియన్ సముద్ర ప్రాంతంలో చురుగ్గా కదులుతున్నందువల్ల నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించడానికి మరో 4 రోజులు పట్టే అవకాశం ఉంది. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొలకరి జల్లు కురిసే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. వాతావరణంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ఐలా తుఫాను ఇక్కడ గాలిలోని తేమను ఇచ్చుకుని పోవడంతో నైరుతి రుతుపవనాల గమనానికి ఆటంకం ఏర్పడింది. అంచనాలకు 3 రోజుల ముందే కేరళ తీరాన్ని తాకినా ఇతర ప్రాంతాలు విస్తరించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రత్యేక పరిస్థితులు దెబ్బతీశాయి. అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు 98% వర్షాన్నిస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నైరుతి సూచనలో తెలంగాణలో 35%, కోస్తాలో 20% తక్కువ వర్షం కురిసింది. రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా 22% తక్కువ కురిసింది. పసిఫిక్లో ఏర్పడిన ఎల్నినో ప్రభావం 2009 డిసెంబర్ నుంచి బలహీనపడుతూ వస్తుంది. మరోపక్క లానినా ప్రభావం కొద్దిగా మొదలైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై, ఆగస్టులో లానినా ప్రభావం మరికాస్త పెరిగి ఆ సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, చల్లటి వాతావరణం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రుతుపవన సీజన్ సంతృప్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫానులో దెబ్బతిన్న ఇల్లు 25,000. సహాయ చర్యలపై సీఎం రాష్ట్ర సమీక్ష. ఇటీవల తుఫాను లైలా వల్ల వివిధ జిల్లాల్లో 25,000 ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఇతరత్రా జరిగిన నష్టాలకు గణన జరుగుతుంది. తుఫాను సహాయ చర్యలు, కేంద్ర సాయం అంశంపై ముఖ్యమంత్రి కె. రోసయ్య మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్టాలపై విపత్తు నిర్వహణ శాఖ రూపొందించిన ప్రాథమిక నివేదికను అధికారులు సీఎంకు సమర్పించారు. తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తు తాత్కాలిక నిధి నుంచి ముందస్తుగా 6,000 కోట్లు విడుదల చేయాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, కేంద్ర హోంమంత్రి చిదంబరం రాష్ట్రానికి అందిస్తున్న మార్గదర్శకం మద్దతుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 32 పట్టణాలు, 3,995 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా ప్రకాశం జిల్లాలోని పాతపాడ మినహా అన్నిటికీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. 15,000 హెక్టార్లలో వరి, పత్తి, నువ్వు, వేరుశెనగ, మినుము, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మామిడి, అరటి, బొప్పాయి, జామ, జీడి, సపోటా తదితర తోటలు బాగా దెబ్బతిన్నాయని, పూర్తిస్థాయి నష్టం వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలు నియమించినట్లు అధికారులు వివరించారు. సింగపూర్ రాయబారి కల్విన్ యూ మంగళవారం ముఖ్యమంత్రి రోసయ్యతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాల అనువైన వాతావరణం ఉందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఐటీ, బయోటెక్, ఫార్మా తదితర రంగాల్లో రాష్ట్ర ప్రగతిని వివరించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు మైక్ రియాన్తో పాటు చెన్నైలోని సింగపూర్ రాయబార కార్యాలయం అధికారి అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోనూ కల్విన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఎస్సీ ఎస్టీ అల్పసంఖ్యాక వర్గాలు స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి 2010-2011 సంవత్సరానికి గాను శాసనసభా సంఘాలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు సభ్యులుగా ఉంటారు. జి ప్రసాద్ కుమార్ అధ్యక్షుడు, ఎల్ వెంకటస్వామి, పిఎం కమలమ్మ, కె శ్రీధర్, ఎన్ శేషారెడ్డి, పి రాములు, టి ప్రభాకర్ రావు, హెచ్ హేమలత, వి శ్రీనివాసరావు సభ్యులుగా కొనసాగుతారు. ఎస్టీ సంక్షేమ సంఘానికి సంబంధించి టి బాలాజీ అధ్యక్షులుగా, సభ్యులుగా ఎన్ సుగ్రీవులు, ఆర్ కాంతారావు, పి మురళీకృష్ణ, ఎన్ బాలునాయక్, జి నగేష్, ఎస్ సోమ, సత్యపతి రాథోడ్, జె రంగారెడ్డి ఉంటారు. స్త్రీ శిశు సంక్షేమానికి అధ్యక్షురాలుగా బి సత్యవతి, సభ్యులుగా ఎం కవిత, పి నీరాజారెడ్డి, కె భారతి, టి రాజయ్య, ఏ ఉమామాధవరెడ్డి, ఏ అన్నపూర్ణ, టి వనిత, ఈ వెంకట మధుసూదన్ రావు ఉంటారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధ్యక్షుడిగా షేక్ మస్తాన్ వలీ, సభ్యులుగా క్రిస్టియనా లాజరస్, జయసుధ, ఎం షాజాన్ బాషా, టి నందీశ్వర్ గౌడ్, అబ్దుల్ గనీ, సుమన్ రాథోడ్, అక్బరుద్దీన్ ఓవైసీ, కె రామిరెడ్డి ఉంటారు. రాష్ట్రంలో 2010-15 గాను నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్లో విడుదల చేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ అనంతరాము తదితరులపై ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన కొత్త పారిశ్రామిక విధానం శాఖాపరమైన సమస్యల వల్ల వాయిదా పడింది.